కొందరు పైసలు ఎక్కడ దాచిపెడతారు? ఇంట్లో బీరువాలనన్నా దాస్తారు, లేకుంటే బ్యాంకులన్నా పెడతారు. ఏటీఎం కార్డు ఉండే కదా, ఎప్పుడంటే అప్పుడు తీసుకునేందుకు. ఇక మన దగ్గర బ్యాంకులు తక్కువనేయా, గ్రామీణ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు, ఈ బ్యాంకులు ఆ బ్యాంకులు అని బొచ్చడు ఉన్నాయి కదా. కానీ మన తాన గిన్ని బ్యాంకులు ఉన్నా కూడా కొందరు వేరే దేశాలకు విమాన ఛార్జీలు పెట్టుకొని మరీ పోయి పైసలు దాస్తున్నారు. అగో నా కుడికన్ను ఎందుకో అదురుతుంది. ఆ పైసల సంగతి ఇప్పుడు ఏమో అయ్యేటట్టే కొడుతుంది. గిది ఇన్నరా అనులా మీరు చూస్తుంటే నా సామిరంగా మన దేశంలో ఏదో జరిగేటట్టే కొడుతుంది పో. అసలు ముచ్చట ఏందంటే మన దేశంలో ఉన్న కర్ర కుబేర్లను తొందరలోనే మనం దర్శించుకుంటామట. ఇక రెడీగుండుర్రి మరి. అరే బలిసినోడు ఎట్లున్నా బలిసినోడేనాయే. దాంట్లో కర్రోళ్ళు, ఎర్రోళ్ళు, తెల్లోళ్ళు గిట్లా ఇడగొట్టి చెప్పుడు ఎందుకని అనుకోకుర్రి. మంది కొంపలు ముంచి పైసలు మూటలు కట్టుకునేటోళ్ళనే ఈ కర్రె కుబేర్లు అంటారు. లెక్కపత్రం లేని పైసలు అన్ని దొంగతనంగా స్విట్జర్లాండ్ అనే దేశంలో ఉన్న బ్యాంకుల వీళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇగో అట్లా దాచిపెట్టుకున్న వాళ్ళ సంగతి చెప్తా. ఆ పైసలు మన తానికి తీసుకొచ్చి దేశాన్ని మస్తు అభివృద్ధి చేస్తా అన్నాడు కదా మోడీ ఎలక్షన్ల ముందు. ఇక ఎప్పటికెళ్ళో సతాయించి చివరికి స్విస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇప్పుడు సరే అన్నారు. మా దగ్గర డిపాజిట్లు చేసిన వాళ్ళందరి పేర్లు మీకు ఇస్తాం, ఇక మీ ఇష్టం, చెవుల జోరిగా లెక్క చేయకుర్రి అని. ఇక ఇంకేమున్నది, బ్యాంకులకెళ్ళి లక్షల కోట్ల రూపాయలు తీసుకునుడే, అట్లా దాచిపెట్టుకున్న వాళ్ళను జైలు నూకుడే మన మోడీ మహారాజు అని అనుకుంటుర్రా? అనుకోకుర్రి. ఎందుకంటే ఇట్లా స్విస్ బ్యాంక్ వాళ్ళు ఊగొట్టిర్రో లేదో, ఇక్కడ మన వాళ్ళు నాలుక మడత పెట్టినంత పని చేసిర్రు. మొన్నటిదాకా లక్షల కోట్లను కలవరిచ్చి ఇప్పుడు ఏమంటుర్రో తెలుసా? ఆ స్విస్ బ్యాంకులో మన దేశం తరఫున 14,000 కోట్లే ఉన్నాయట. అయినా అందులో దాచుకున్న వాళ్ళంతా చాలా మంది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి సంపాదించుకున్న వాళ్ళేనట. మన బ్యాంకుల మీద నమ్మకం లేకనే అంత దూరం పోయి వేరే దేశంలో దాచిపెట్టుకున్నారట. ఇళ్లలో కొందరే షెడ్డోళ్ళు ఉన్నారు, ఆ కొందరినైతే ఇడిచిపెట్టే ముచ్చటే లేదంటున్నారు సర్కారు వాళ్ళు. మరిగా 14,000 కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్న వాళ్ళ కొందరే షెడ్డోళ్ళు అయితే ఇక వాటిల్లో మనతానికి వచ్చేటి ఎన్ని, మధ్యలోనే మాయమయ్యేటి ఇంకెన్ని. మరి వీటి కోసం సపరేట్ గా దర్యాప్తు సంస్థలని, సిబ్బంది అని ఖర్చు అవసరమా? అసలు అక్రమార్కులు అంటే మన దేశంలో ఫస్ట్ యాదికి వచ్చేది రాజకీయ లీడర్లే, అవునా కాదా? స్విస్సుల పైసలు దాచుకున్న వాళ్ళ ఎక్కువ వాళ్ళే ఉన్నారని చాలా మందికి అనుమానం. మరి ఆ లీడర్లను కాపాడేదానికే సర్కారు వాళ్ళు గిట్లా మాటలు మారుస్తుర్రా ఏందన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి పబ్లిక్ కు. చూడాలి మరి ఏమైతుందో.